చరితం రఘునాథస్య శతకోటి పరిస్తరం ఏకైకమక్షరం పుంసాం మహాపాతక నాశనం అంట. అంటే ఆ భగవంతుడి యొక్క చరిత్ర శతకోటి ప్రవిస్తరంగా విస్తరించబడి ఉందట. అయితే అందులో ప్రతి అక్షరం కూడా ఏకైక అక్షరం పుంసాం అంటున్నారు. ప్రతి అక్షరం కూడా పుంసాం అంటే జీవుడు, పురుషుడు కాదు. మహాపాతక నాశనం. ఎప్పుడైతే పాపాలు పుణ్యాలు క్షీణించబడతాయో అప్పుడు మాత్రమే చిత్తము శుద్ధమవుతుంది. కథ ఏముంది, అందరికి తెలిసిన కథలేగా, చెప్పుకుంటే పోలే. కానీ మనం కథతో పాటు మంత్రరాశిని తత్వ రహస్యాన్ని మనం సుందరకాండలో చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నాం. అయితే ఇందులో ఈ సుందరకాండ అనేది బీజకాండ అంటారు. దేనికి బీజము అంటే ఒక విత్తు లో మొత్తం చెట్టంతా దాగి ఉన్నట్టు ఆ సుందరకాండ అనే ఆ కాండలో మొత్తం రామాయణం అంతా దాగి ఉన్నది. మధ్యలో కాండ పట్టుకొచ్చి ఎంత మాట అంటారండి అనకండి. ఎందుకంటే ఒక్క సుందరకాండ చెప్పుకుంటే మొత్తం రామాయణం చదువుకుంటే ఎంత ఫలితము వస్తుందో, ఎంత జ్ఞానము వస్తుందో, ఎంత చిత్తము శుద్ధి అవుతుందో అంత అవుతుందన్నమాట. అందుకని మనం ఎప్పుడూ కూడా ఏది నేర్చుకున్నా సరే ప్రశాంత చిత్తముతో నేర్చుకునే ప్రయత్నం చేయాలి. భగవంతుణ్ణి అవగతం చేసుకోవడమే ఈ యొక్క పుణ్య కథలు కానివ్వండి, పుణ్య పుస్తకాలు కానివ్వండి, శ్రవణం కానివ్వండి, పారాయణాలు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే భగవంతుని అవగతం చేసుకున్నప్పుడే మనకి ప్రేమ పుడుతుంది. ఆ ప్రేమలోనే మనం ఏం చేయగలమంటే ఓలలాడగలం. ఏం ఆడగలం? ఓలలాడగలం. అప్పుడే చిత్తం ప్రశాంతంగా ఉంటుందన్నమాట. అటువంటి సుందర కాండలో మనం ఎక్కడున్నాము అంటే స్వామివారు సముద్ర లంఘనం చేసిన తర్వాత ఆ పొద్దు వాలే సమయంలో ఆయన ఆ త్రికూట పర్వతం దగ్గర లంకా ప్రవేశం చేయకుండా పొద్దు వాలడం కోసం ఎదురు చూస్తున్నారు. ఎందుకండి పొద్దు వాలడము అంటే లంకా నగరం అంతా కూడా అలా ఉందట. లంకా నగరము ఎలా ఉందంటే అంటే విశ్వకర్మ చేత అది నిర్మించబడింది. పాలకస్య రావణ పాలించేవాడు రాక్షసేంద్రుడైనప్పటికీ కూడా నిర్మించింది మాత్రం విశ్వకర్మన అని నిర్మించాడు. అయితే అది ఎంత అందమైనదంటే బంగారు కాంతులతో కాంతులీనుతూ ఉందన్నమాట. అటువంటి లంకా నగరం అంతా కూడా ఇనుప కుదియలు, శూలాలు అవన్నీ పట్టుకుని అనేక మంది దాన్ని పహారా కాస్తున్నారు. అంటే లోపలికి వెళ్ళడం సత్యం కానటువంటి అంత ఇదిగా లంకా నగరం అంతా ఉంది. బయట నుంచుని ఇవన్నీ చూస్తున్నాడు మన హనుమ. ఆయన అనుకుంటున్నాడు, అబ్బో లంకా నగరంలోకి వెళ్ళడం చాలా కష్టమైన పనే. దూత చేయవలసిన పనులు అనమాట. ఎందుకంటే దూత అంటే మనం ఇక్కడ తక్కువ భావన ఉండకూడదు. మీడియేటర్ కాదు దూత అంటే. దూత అంటే ఒక రాజుగారి యొక్క కర్తవ్య నిష్టకు ప్రతీక అనమాట. ఒక దైవ కార్యానికి ప్రతీక. అందుకనే రుద్రనమ్మక మంత్రాల్లో కూడా దూతాయచ అంటారు. అంటే ఆయన ఎప్పుడు దూత అయ్యాడండి? ముందే చెప్పేశారే మంత్రం అంటే అదిగోనండి సుందరకాండలో అయిపోయాడు దూత. రామాయణంలో దూత ఎవరు అంటే మన స్వామి హనుమే. అందుకని ఆ దూతకు నమస్కారం అని చెప్పి అంటున్నారనమాట. అటువంటి దూత ఏం చేస్తున్నాడంటే ఆ నగరం ఎలా ఉన్నది, దానిలోకి ఎలా వెళ్ళాలి, ఎలా వీళ్ళని మట్టు పెట్టాలి అన్న ఆలోచనలో స్వామి హనుమ ఉన్నారట. ఇప్పుడు ఎవరినైనా సరే లొంగ తీసుకోవాలంటే రాజనీతి శాస్త్రంలో ఏం చెప్తారంటే సామధాన దండోపాయాలు అంటారు. ఈయన అక్కడ నిలబడి ఆలోచించుకుంటున్నారు ఏమనంటే వీళ్ళని సామము ద్వారా లొంగ తీసుకుంటే, సామము అంటే మంచి మాటలు, మంచి మాటలతో ఆ రావణ లంకలో ఉన్న రాక్షసులందరినీ లొంగ తీసుకుందామంటే మంచి మాటలతో ఉన్నవాళ్ళు రజోగుణంతో ఉన్న వాళ్ళని ఎలా లొంగ తీసుకుంటారమ్మా? లొంగ తీసుకోలేరు. కాబట్టి ఆ సామము ఇక్కడ పనిచేయదు. కాబట్టి ఇంకోటి నా దానచ్చ అంటాడు. అంటే దానము కూడా పనిచేయదు. ఎందుకంటే వీళ్ళే ఎక్కడి నుంచో అనేక సొమ్ముని పట్టుకొచ్చి అక్కడ పెట్టారు. అందుకని దానానికి కూడా వీళ్ళు లొంగరు. నా దానచ్చ
నమ ఇంకోటి ఏంటి సామ దాన దండోపాయం. దమము అంటే సామము దానము దండోపాయమే వీళ్ళు సరైంది. అంటే భేదోపాయం ఒకటి ఉన్నది. నా భేదొచ్చ భేదము అంటే వాళ్ళల్లో వాళ్ళకి గొడవలు పెట్టేయడం అనమాట. అంటే ఇప్పుడు మనకు చేస్తున్నారు, సమాజంలో చూస్తూ ఉంటాం. ఎవరైతే సమాజంలో ఉన్నారో వాళ్ళు మతపరమైనటువంటి వివేకాలు రెచ్చగొట్టి మనుషుల్ని పాడు చేసే ధోరణి అనమాట. అటువంటి ధోరణిలో మనం పడకూడదు. అందుకని ఇక్కడ ఏమంటున్నారంటే ఈ భేద ఉపాయం కూడా వీళ్ళతో పనిచేయదు. కాబట్టి మిగిలింది ఏంటంటే యుద్ధశ్చ దండనీతి అని చెప్పి ఆయన అనుకుని ఇక్కడికి ఎవరు రాగలరు? ఆయనలో ఆయన మాట్లాడుకుంటున్నారు, ఆయనలో ఆయన అనుకుంటున్నారు అన్నమాట. అనుకున్నప్పుడు ఏదన్నా ఒక మనిషి బయటికి కనిపిస్తుంది అనుకోండి, అది రాయడం ఈజీయే. మనసులో అనుకున్న భావనలు కూడా వాల్మీకి రాసేశారు. అది వాల్మీకి యొక్క తపశక్తి, ధారణ శక్తి అనమాట. అది ఎక్కడి నుంచి వచ్చింది అంటే నారదుల వారి ఉపదేశించిన సంక్షిప్త రామాయణం నుంచి, ఆయన చేసిన తపశక్తి నుంచి వచ్చింది అదంతా కూడా. అంత గొప్ప వాల్మీకి మహర్షి మనసులో అనుకున్న విషయాలు కూడా చిత్రీకరించారు. ఎందుకంటే ఇది కావ్యం కదా. కావ్యంలో తత్వపరమైనవి రహస్యాలు, మంత్రపరమైన రహస్యాలతో పాటు ఈ వర్ణనలతో కూడిన పదాలు కూడా ఇందులో పెడతారు. అది కావ్య లక్షణం అనమాట. సరే, ఆ విధంగా ఈయన అనుకుంటూ ఇక్కడికి ఎవరు రాగలరు? రాజైనటువంటి సుగ్రీవుడు రాగలడు, యువరాజైనటువంటి అంగదుడు రాగలడు, నీలుడు రాగలడు, కానీ ఇంకెవరు రాలేరు. సరే అని చెప్పి అనుకుంటూ ఉన్నాడు. ఈ లోపల ఈ ఆలోచనలు అనుకుంటూ ఉండగా తను అనుకున్నట్టుగానే చీకటి పడిందన్నమాట. చీకటి పడగానే ఆయన సంక్షిప్త మారుతి బభూవ అద్భుత దర్శన, ఒక్కసారిగా తన రూపాన్ని, ఉన్న రూపమే చిన్న రూపం అయినప్పటికీ కూడా దాన్ని కూడా చిన్నగా మార్చి, సంక్షిప్త మారుతి అంటే చిన్న రూపాన్ని తెలిసి వృషభంశక మత్రస్థాన్ పిల్లి అంత పరిమాణంలోకి ఆయన మారడం జరిగింది. అలా మారి ఆయన ఒకసారిగా ఆ లంకలో అద్వారేణ మహాబహు ప్లప్లునవే అంటున్నారు. అంటే ఆ అద్వారేణ అంటే ద్వారము గుండా కాకుండా వెనక నుంచి, ప్రధాన ద్వారం నుంచి కాకుండా వెనక ద్వారం నుంచి ఆయన లంకా ప్రవేశం చేయదలిచారు స్వామి. ఏంటండి రహస్యము అంటే సాధకుడు తన సాధనా దశలో అంతర్ముఖం అయ్యేటప్పుడు ఇంద్రియాల గుండా అంతర్ముఖం ఎలా అవుతాడు? ఇంద్రియాల లోపలికి మలుచుకుని అంతర్ముఖం అయినప్పుడు మాత్రమే మనలో ఉన్న అరిషడ్ వర్గాలను అంతం చేయగల శక్తి ఆ అంతర్ముఖానికే ఉంది. కాబట్టి ఇక్కడ స్వామివారు కూడా ఆ అంతర్ముఖత్వానికి ప్రతీకగా అపలాచారుల వారు ఏం చెప్తున్నారంటే ఈ అంతర్ముఖము అవ్వడమే ఈ ఆ ద్వారేన, ద్వారము గుండా కాకుండా. అంటే ఇంద్రియ పరంగా మనం ఏది సాధించలేమండి. మనకి భగవంతుడు ఇచ్చిన ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, 10+1 మనస్సు, మొత్తం 11 ద్వారాలు ఉన్నాయి. ఇవన్నీ అంతఃపురాలే. ఈ ద్వారాలు ఉన్న మనిషి ఏది సాధిద్దాం అనుకున్నా కూడా వాడు సాధించలేడు. అద్వారైన ద్వారము లేనటువంటి స్థితి, ద్వారము కానటువంటి ఆ దారిలో వీటి ప్రయాణము ఆ సూక్ష్మ స్థితిలో ఉండాలి, సూక్ష్మంగా ఉండాలి. అంటే అందరికీ బహిర్గతం అవ్వవలసిన అవసరం లేదు. సాధన చేసేవాడు పరిస్థితి ఎలా ఉండాలంటే బహిర్గత స్థితి అవసరం లేదు, అంతర్ముఖ స్థితిలోనే వీడు ఆ స్థితిని చేరగలడు అని చెప్పి సుందరకాండ తత్వ రహస్యంలో చెప్తున్నారు. కాబట్టి ఆ అద్వారైన ఆ ద్వారంలో ఆయన ప్రవేశం చేశారట. ప్రవేశం చేసి ఒక్కసారిగా కాలు పెట్టగానే అక్కడ నుంచి చక్రేద పాదం అంటున్నారు. అంటే చక్రేద పాదం అంటే ఎడమ పాదాన్ని పెట్టారట. ఆ పెట్టేటప్పుడు అది ఎలా ఉందంటే వాల్మీకి మహర్షి వర్ణిస్తున్నారు. ఆ ఎవరైతే ఉన్నారో రావణాసురుడు శత్రువు కదా, శత్రువు మీద తలపెట్టి దిగాడా అన్నట్టుగా అనిపించిందట ఆయన కాలు పెట్టి ఒక్కసారి ఆ లంకా ప్రవేశం చేసేటప్పటికి. కాబట్టి అటువంటి స్వామి హనుమ మనలో ఉన్న హర్షడ్వర్గాలని కూడా తన యొక్క ఎడమ పాదంతో మనలో ఉన్న ఆ యొక్క గుణాలన్నిటినీ కూడా తొలగించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై బోలో హనుమాన్ కి. అటువంటి స్వామి వారికి నమస్కారం చేసుకుందాం. అక్కడ సాధకుడుగా మనకి స్వామి హనుమ కనిపిస్తూ ఉంటారు. ఆ విధంగా చక్రేద పాదం పెట్టి ఆ లంకా ప్రవేశం చేయగానే
అక్కడ ఈయనకి ఒకటి మంచి అద్భుతమైనటువంటి అనుభవం కలుగుద్ది. ఏంటంటే సృష్టిలో సాధకుడికి రెండే రెండు ఆటంకాలు ఉంటాయి. అది ఏంటంటే అహం, మమ. అంతకు మించి ఏమన్నా ఉంటదమ్మా? నాది నేను, నాది నా వాళ్ళు, నాది మిగతావన్నీ, ఇవన్నీ అనుకుంటమే. అంటే ఇవన్నీ చెప్పుకుంటూ పోతే సహస్రనామాల కన్నా ఎక్కువ వస్తాయి. ఇది నాది, అది నాది, అది నా వారు, ఇది నా వారు, ఈ వస్తువు నాది, నేను అంతటి వాడిని, నేను గొప్పవాడిని, ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు అనుకోండి, సహస్రనామాలు ఏ పాటి అమ్మా? 1000తో పోద్ది, ఇది 1000తో పోద్ది. ఇది అనంత కోటి నామాలు వచ్చేస్తాయి, నాది 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 అనుకుంటూ ఉంటాయి. అందుకని ఎప్పుడైతే ఇలా నాది నేను అహంకారాలు ఏవైతే ఉన్నాయో అది ఎలా తొలగించుకోవాలో ఈ ఘట్టము ద్వారా స్వామివారు మనకి ఈ తత్వ రహస్యాన్ని ఈ ఘట్టంలో చెప్తున్నారు. నిజానికి ఘట్టం చెప్పాలి, నేను ఆగదు మనసు. ముందు చెప్పే తర్వాత కథ చెప్పే తత్వం కలిగి ఉన్న మనస్తత్వం కదా. సరే, అయితే ఎప్పుడైతే అడుగు పెట్టారో ఒక్క కేక వినిపించింది. ఏంటంటే కస్త్వం చేన కార్యేన ఇహ ప్రోక్త వనాలయ అని చెప్పి ఒక గంభీరమైనటువంటి వాయిస్ అది ఒకటి వినిపించింది. కస్త్వం అంటే, కస్త్వము అంటే ఎవడ్రా నువ్వు, ఏకవచనం అన్నమాట. వినిపించగానే అక్కడ ఒక్కసారిగా వెనతిరిగి చూస్తాడు స్వామి. అంటే ఇక్కడ వాల్మీకి మహర్షి మనకి ఈ లంకా నగర ప్రవేశంలో లంకా అధిష్టాన దేవత గురించి మాట్లాడుతున్నారు. మనకి నాటక రంగంలో చెప్పాలి, నాటక భాషలో చెప్పాలంటే లంకిని అంటారు, కానీ మహర్షి లంకనే అన్నారు. అంటే ఆ వేరియేషన్ చూపించడం కోసం నాటకర ఈ ప్రదర్శనశాలలో లంకిని అంటారు. అంటే లంకకి లంకనికి తేడా చూపించాలి కదా, అందుకని అలా పెట్టారు. కానీ లంకే లంక, ఆ లంకినియే లంక అన్నమాట. ఈ యొక్క వాయిస్ బయట నుంచి వచ్చిందనమాట, ఎవడ్రా నువ్వు అనమాట. స్వామి హనుమ అంటే సుగ్రీవుడి యొక్క మంత్రి. ఆయనకున్న గౌరవం అంతా ఇంత కాదు కిష్కింధలో. ప్రతి ఒక్కరూ కూడా ఒక జ్ఞానిగా, బుద్ధిమతాం వరిష్ఠుడిగా చూసే వాళ్ళందరూ కూడా స్వామిని వంగి వంగి నమస్కారాలు చేసి ఎంతో గౌరవంగా చూసే ఆ కిష్కింధలో స్వామి ఉన్నారు. ఎంతటి వాడికైనా, గౌరవం అందుకున్న వాళ్ళకైనా, ఆత్మాభిమానం ఉన్న వాళ్ళకైనా ఒక్కసారి తెలియని మనిషి వచ్చి ఎవడ్రా అనేటప్పటికీ ఒక్కసారిగా కోపం అనేది వస్తుంది కదా. కానీ ఉన్న కార్యం, స్వామి కార్యం, స్వకార్యం చెడకూడదని చెప్పి ఎవడ్రా అనగానే అంత కోపం వచ్చిన స్వామి ఒక్కసారిగా ఆయన అంటున్నారండి, పిల్లంత పరిమాణంలో ఉన్నారట. బభూవ అద్భుత దర్శన అన్నారు. పిల్లంత పరిమాణంలోనే ఉన్నారు కానీ ఆ హొయలు, ఆ సౌకుమార్యం, ఆ బంగారు వర్ణం ఏమీ పోలేదట. ఆ దర్శనం ఎలా ఉందంటే అద్భుత దర్శనం అట. స్వామి ఎలా ఉన్నా అందగాడే, అందుకని ఆయన ఏమన్నారండి, సుందరహ. మనకి రామాయణం అంతా కూడా 3 శక్తుల మీద నడుస్తుందమ్మా. అదేంటంటే తారక మంత్ర అధిష్టాన దేవత రామచంద్రమూర్తిగా ఆవిర్భవిస్తే శ్రీ విద్యాది దేవత మంత్రమూర్తి తన్ను తాను ప్రకటితం చేసుకుంది సీతమ్మగా. అది మనం పట్టుకోవాలి. ఇక్కడ రావణాసురుడు, సీత, రామ కథలు ఏవైతే ఉన్నాయో కథాపరమైన అర్థాలతో పాటు రహస్యార్థాలను తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఇంకో మంత్రమూర్తి ఏంటంటే రుద్రాంత సంభూతుడు, రుద్ర అధిష్టాన మంత్ర అధిష్టాన దేవత స్వామి హనుమ అన్నమాట. ఈ 3 దేవతామూర్తుల చేత ఈ రామాయణం అంతా కూడా నడిపించబడుతున్నది. ఆ విషయాన్ని మనం మర్చిపోకుండా అతి భక్తి శ్రద్ధలతో వినవలసిన ఆవశ్యకత మనకి ఎంతో ఉన్నది. ఎందుకంటే విన్న కథలే ఇప్పుడు నేను చెప్పినా అదే చెప్తాను, రేపు పొద్దున షణ్ముఖ శర్మ గారు వచ్చినా కథ మారదు కదా. కథ మారదు, కాకపోతే మనసు ఇప్పుడు మారకపోవచ్చు, తర్వాత మారొచ్చుగా. అందుకని విన్నవే వినడం, తలుచుకున్నవే తలుచుకుంటూ ఉండడము. అబ్బా ఏం వింటామండి కథలు అనకుండా ఎత్ర ఎత్ర అన్నట్టుగా భగవంతుడు స్వామి హనుమ ఎప్పుడు విన్నా సరే కొత్తగా విన్నట్టుగా ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమాస్తకాంజలి అన్నట్టుగానే ఆ రామనామాన్ని, ఆ యొక్క భగవత్ మనసుని కూడా భగవత్ పరం చేయడం మనం అలవాటు చేయాలి. ఎందుకంటే ఎన్నో జన్మల సంస్కారాలు ఉంటే గాని తప్పని మనసు లయం అవ్వదు కదా. ఎందుకంటే ఎప్పటి నుంచో చిన్నతనం నుంచి మనం బతికిన బతుకు, మనం నడిచిన నడవడిక ఏవైతే ఉన్నాయో ఆధ్యాత్మిక పరంగా దగ్గరగా లేవు కదమ్మా. లౌకిక విషయాలకు దగ్గరగా ఉన్నాయి.
ఇప్పుడు ఎవరో వచ్చి మీరు లైవ్ అయిపోండి అంటే ఎలా అయిపోతుంది మనసు? దాన్ని అలా ప్రెస్ చేయడం మంచిది కాదు కదా. దాన్ని ఎలా ప్రెస్ చేయాలంటే పిల్లల్ని కథ చెప్పి మౌల్డ్ చేసినట్టుగా మనసుని మనం మౌల్డ్ చేయడం, మనం నెమ్మదిగా ట్యూనింగ్ అంటారు చూసావా, ఆ ట్యూన్ చేసి ఆ లైవ్ అయ్యే స్థితికి తీసుకువెళ్ళాలి తప్ప హఠాత్తుగా ఇప్పుడు సత్య వచ్చి కూర్చుంది కాబట్టి మీరందరూ జ్ఞానం చెయ్యండి అని చెప్పి మనసుని మనం ఎప్పుడూ కూడా నిర్బంధం చెయ్యకూడదు. కథా పరంగానే పిహెచ్డి లెవెల్లో ఉన్నా సరే లెసన్స్ అన్ని కూడా కొంచెం అటు ఇటుగానే ఉంటాయి కానీ ఆ పిహెచ్డి లెవెల్లో కూడా నోట్స్ ఏముండదు, మీరు పరీక్ష రాసేనని చెప్పరు, దానికి నోట్స్ ఇస్తారు, దానికి కూడా ప్రాజెక్ట్ వర్క్లు ఉంటాయి, దానికి రైటింగ్ రికార్డ్ వర్క్లు ఉంటాయి. ఇదంతా కూడా స్వయంగా చేయవలసిన పనులు అన్నమాట. మనం ఏ స్థాయికి వెళ్ళినా సరే తన సాధన స్థాయి ఏదైతే ఉందో అది విడిచిపెట్టకుండా మన పనులు మనం చేసుకోవడమే మన గమ్యంగా మనం చేసుకోవాలి. సరే, ఆ విధంగా స్వామివారు ఎప్పుడైతే ఆ చక్రేర పాదాన్ని పెట్టారో, ఎప్పుడైతే ఈ లంక అంటే లంకిని మాట్లాడుతుందంట, ఏమని అంటే, ఎవడ్రా నువ్వు, వనాల్లో ఉండవలసిన వాడివి, ఈ ఇక్కడ ఏదైతే ఉందో లంకా నగరంలోని పనేంటి అని అడిగింది అనమాట. అడిగేటప్పటికి ఈ యొక్క సన్నివేశాన్ని మన రామాయణ కల్పవృక్షంలో విశ్వనాథుడు వారు చాలా అద్భుతంగా రాసినట్టు దాన్ని అప్పలాచార్యులు వారు రాశారు. ఏమనంటే, అరటి డప్పలు మనకు ఉంటాయి కదా, అరటి పువ్వుకు మనం ఇలా ఒలిస్తే కనురెప్పల్లా వస్తాయి కదా, దాన్ని వర్ణిస్తున్నారు అనమాట. ఎప్పుడైతే ఆవిడ పిలిచిందో ఎవడరా అనగానే అరటి పువ్వు బొమ్మలు ఓలే కనురెప్పలట. అంత అందంగా కళ్ళు కింద పెట్టుకున్న ఆయన, ఎందుకంటే పొట్టిగా ఉన్నాడు కదా, పొట్టిగా ఉన్నాడు, రాక్షసేమో పెద్ద శరీరంతో ఉన్నది, దాన్ని చూడాలి అంటే పైకెత్తి చూడాలి కళ్ళు. అరటి పూబొమ్మల ఓలే ఉన్నాయట కళ్ళు, ఒక్కసారిగా పైకెత్తేటప్పటికి ఎంతో అందాన్ని సంతరించుకున్నాయట. దాన్ని కూడా అందంగా తెలుగు పద్యంలో వర్ణిస్తున్నారమ్మా. అంటే ఇక్కడ మన అహంకారాలు రాశీభూతంగా ఉంటాయి, మన యొక్క నేను అన్న భావన చిన్నగా సూక్ష్మంగా ఉంటుందన్నమాట. అప్పుడు ఆ అహంకారాన్ని దెబ్బ కొట్టాలంటే మనం చెయ్యాల్సింది ఆహాగారాలు కాదు, పరిశీలనాత్మక గుణం అన్నమాట. ఇక్కడ స్వామి చేస్తుంది కూడా అంతే. ఆయన ఏమన్నారంటే, ఎవడ్రా నువ్వు అనగానే ఒక్క దెబ్బగా కొట్టగానే చచ్చిపోతుంది, కానీ ఆయన అలా చేయలేదు. ఎందుకంటే కార్యం మొత్తం దెబ్బతినే అవకాశం ఉందని చెప్పి ఆయన ఏమనుకున్నారంటే, ఇంతటి రాజధాని చూద్దామని వచ్చాను, కుతూహలమే కౌతూహలం అంటాడనమాట. అంటే దూరం నుంచి లంకా నగరం అంతా చూశాను, చాలా అందంగా మిరుమిట్లు కొలుపుతూ ఉన్నది, కాబట్టి దగ్గరికి వచ్చి చూసి పోదామని, యథాగతం చూసి నా దారిని నేను వెళ్ళిపోతాను, యథాగతం వెళ్ళిపోతాను నేను అని చెప్పి ఆయన చెప్పారు. చెబితే చూడ్డానికి వీల్లేదంటుంది. వీల్లేదంటే ఇంతటి రాజధాని ఎవరు చూడకున్నా కట్టుకున్నదెందుకు అంటాడు ఆయన. ఎంతో చమత్కారంగా మాట్లాడుతున్నాడు చూడండి. గతంలోనేమో తురస కనిపించినప్పుడు ఆవిడ చెప్పినంత అందంగా ఇక్కడ లంకినికి చెప్పట్లేదు. లంకిని అంటే గ్రామ దేవత, మనకి కూడా గ్రామ దేవతలు ఉంటాయి కదా, ఆ గ్రామాన్ని కాపలా కాసుకుని గ్రామ దేవత బ్రహ్మదేవుడు ఆవిడ నియమిస్తాడు. నియమిస్తే ఈ వీళ్ళ అకృత్యాలు నేను చూడలేకపోతున్నాను, నేను ఉండను అంటే ఆయన ఒక వరాన్ని ఇచ్చి అక్కడ పెడతాడనమాట. అలా అనగానే ఆవిడకి కోపం వచ్చి వెళ్ళొద్దని చెప్పి స్వామిని ఏం చేస్తుందంటే ఒక ముష్టిఘాతాన్ని వేస్తుంది స్వామి మీద. ఎందుకంటే చిన్నగా ఉన్నాడు కదా, కొడితే పడి ఉంటాడు అనమాట. అలా ఒక్క ముష్టిఘాతాన్ని వేయగానే సనంద మహానాదం కపిసత్త మహా, ఒక్కసారిగా పెద్ద నాదం చేసి ఆ యొక్క వామహస్తం బిగించి ఒక్కసారిగా ఒక స్త్రీ మాత్ర మన్యమానేనా, స్త్రీ అన్న ఒక్క చిన్న మంచి హృదయంతో చచ్చిపోకుండా చావు దెబ్బ కొడతాడు. కొట్టగానే కింద పడిపోతుంది, పడిపోగానే బుద్ధి వస్తుంది అన్నమాట. వచ్చి అప్పుడు ప్రార్థిస్తుంది. ఈ ప్రార్థన మహామంత్రం. ఆ ప్రార్థించే ముందు రెండు మంచి మాటలు చెప్తుంది, విందాం. ఏమని అంటే, ప్రసిద్ధసు బాహో త్రాయస్వ హరిసత్తమ. స్వామి ప్రసిద్ధ 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 కాపాడు స్వామి, రక్షించు స్వామి. ఏంటంటే బ్రహ్మదేవుడు నన్ను ఇక్కడ ఉండమని నియమించాడు లంకాది దేవతగా. అంటే నేను ఉండను అని చెబితే ఒక కపి, ఒక వానరము వచ్చి
ఒక ముష్టి ఘాతాన్ని వేయగానే నీ పని అక్కడతో అయిపోయింది, లంకా నగర సర్వనాశనం మొదలైపోయింది, నువ్వు అక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు అని చెప్తాడు. అదే జరిగింది స్వామి, కాబట్టి మీరు నన్ను రక్షించండి అని చెప్పి గద్గద హృదయంతో గద్గద కంఠంతో మాట్లాడిపోతుంది. ఒక దెబ్బ కొట్టేటప్పటికి ఎడం చేత్తో, ఎందుకంటే కుడి చేత్తో కొట్టి చచ్చిపోద్ది. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఆ లంకా నగరంలో లంక అంటే మమకారం, నాది. ఆవిడ వచ్చి ఏముంది, ఈ లంకా నగరాన్ని రావణాసురుడు నన్ను నియమించాడు, మమ, ఇది నాది, నువ్వు లోపలికి వెళ్ళాలంటే నన్ను దాటి వెళ్ళాలి. మన ఆత్మ పరిశీలన కూడా మమకారాన్ని దాటి వెళ్ళాలి మనం లోపలికి, అంతర్ముఖ ప్రయాణం చేయాలంటే. మనం చేయవలసింది ఏంటంటే, ఆ మమ అన్న భావాన్ని గురువు సన్నిధిలో ఏం చెయ్యాలి, సంహరించుకోవాలి, ఎవరికి వారే. అది ఈ లంకా నగరాది దేవత ఒక రహస్యార్థం అనమాట. లంక అంటే లంకిణి అని చెప్పుకున్నాం కదా, ఈ దేహమే లంక. ఈ దేహం అనే నగరానికి నేను అన్న కాపలా ఏదైతే ఉందో దీన్ని కాపాడుకోవడం, మమకారం, శరీరం మీద మమకారం, పిల్లల మీద మమకారం, ఇంద్రియాల మీద మమకారం ఎన్ని పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే అది పెరిగి పెద్ద చేటం తగ్గుతుంది అనమాట. మన సాధనకి అడ్డుపడేది ప్రధానంగా మమకారమే. మమకారాన్ని చంపుకుంటే అహంకారాన్ని ఎలా చంపాలో ఈశ్వరుడు చెప్తాడు. ఆ విధంగా మమకారాన్ని చంపిన వాడై స్వామివారు ఉండగా ఆవిడ మంత్రాన్ని చెప్తుంది. ఈ మంత్రం కార్య సాధక మంత్రం హనుమాన్ సుందరకాండలో. కాబట్టి ఈ మంత్రాన్ని అందరూ చెప్పండి. సంజీవ పర్వతోద్ధార మనోదుఃఖ నివారయ. సంజీవ పర్వతోద్ధార మనోదుఃఖ నివారయ. ప్రసిద్ధ సుమహాబాహో సుమహాబాహో త్రాయస్వ హరిసత్తమా. ఎప్పుడైతే మన మనోవికారాలన్నీ తొలగిపోతాయో మనసు నిలకడైపోతున్నాం. కాబట్టి భగవాన్ స్వామిని ఎప్పుడైతే మనం స్మరించుకుంటామో మనోదుఃఖాలన్నీ కూడా, మనోదుఃఖాలు అంటే ఇగో ఇవే, మనకి శరీర దుఃఖాలు తగ్గాలి, మనోదుఃఖాలు రెండూ పోతేనే సాధనలో కూర్చోగలడు. శరీరంలో ఇబ్బంది ఉండి మనసులో ఇబ్బంది లేదనుకోండి కూర్చోలేము. మనసులో ఎంతో బాధ ఉండి శరీరం నిలకడగా ఉన్నా మనం కూర్చోలేము కదా. ఆ రెండు బాధలను కూడా జ్ఞానముతో, ఇక్కడ స్వామి జ్ఞాన స్వరూపుడు, జ్ఞానాంజనేయ స్వామిగా మనకి కనిపిస్తూ ఉంటాడు. ఇది మంత్ర రాశి అనమాట, మంత్రమూర్తి. ఆ మంత్రమూర్తిని మనం స్మరించుకుని జ్ఞాన మార్గంలో ప్రయాణించాలి అంటే ఈ సుందర కాండ అద్భుత కాండగా మన జీవితానికి ఒక మైలు రాయిగా మిగిలిపోతుందన్నమాట. ఎందుకంటే ఆత్మబోధ, తత్వబోధ, వివేక చూడమని ఇటువంటి విషయాలు మనం వినేటప్పుడు మనసు పట్టుకోదు, కానీ కథాపరంగా ఉన్నటువంటి తత్వ రహస్యాలని మనసు పట్టుకుంటుంది. ఎందుకంటే కథలు చదవడం అంటే మనసుకి చాలా ఇష్టం. వీటి నుంచి మనం అక్కడికి వెళ్ళాలి తప్ప మొట్టమొదటనే మనము ఆ తత్వ రహస్యాల్లోకి వెళితే పాపం ఇది పట్టుకోలేదు. కాబట్టి కథాపరమైనటువంటి రహస్యాలను మనం చెప్పుకునే ప్రయత్నం చేయాలి. ఎప్పుడైతే గద్గద కంఠంతో ఆవిడ మొదలు పెట్టిందో స్వామివారు విడిచిపెట్టేశారు. ఇంకా ఆవిడ అక్కడ నుంచి వెళ్ళిపోయి అప్పుడు చెప్తుంది అనమాట, ఏమనంటే స్వామి మీరు స్వేచ్ఛగా వెళ్ళండి అంటుంది, కానీ ఇక్కడ లోపల సీతమ్మ ఉందని చెప్పట్లేదు. అది రహస్యం, పట్టుకోవాలి. ఎవరైనా అంతే కదా, నీలో ఉన్న ఆత్మని నువ్వు పట్టుకోవాలని ఎవరు చెప్పరు, నువ్వే తెలుసుకోవాలి. దారి మాత్రం చూపిస్తారు వెళ్ళండి అని చెప్పి. ఆవిడ కూడా వెళ్ళండి స్వామి, ఆవిడ వద్దన్నా సరే స్వామి వెళ్తాడు చెప్పి గౌరవం కాపాడుకుందనమాట ఆ లంకాది దేవత, లంక అధిష్టాన దేవత. ఆ విధంగా ఆవిడ వెళ్ళింది. ఈయన తన పాదాన్ని లోపల పెట్టి బయలుదేరి వెళుతూ ఆ లంకా నగరం అంతా కూడా చూస్తున్నారట. ఎలా ఉందంటే అనుభవాలు, ఎలా ఏం జరుగుతుందో, ఏమేమి చూస్తాడో, అక్కడ అసలు పురుషుణ్ణి చూస్తాడో చూడో, అక్కడ ఎవరిని చూసి సీతమ్మ అనుకుంటాడో, ఈ విషయాలన్నీ మనం వచ్చే వారం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. హరి ఓం. శుభం పూజ. శివ సంకల్పం. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే.
ఓం శాంతి శాంతి.